సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం అన్నది డైరెక్టర్లకు అందరికీ సాధ్యం కాదు. దానికి ప్రత్యేకమైన స్ట్రాటజీ అనుసరించాలి. అలా స్ట్రాటజీ మాత్రమే ఉంటే సరిపోదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమా జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి రాజమౌళి, అనిల్ రావుపుడి ముందంజలో ఉంటారని చెప్పాలి. వీరిద్దరూ సినిమాను డైరెక్ట్ చేయడమే కాదు, ప్రచారం కూడా ఎంతో విధిగా బాధ్యతగా ముందుండి రిలీజ్ వరకు తీసుకెళ్తారు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్రచారం ఎలా పొందడం అనే వీళ్ళ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే జీరో బడ్జెట్ తోనే కోట్ల రూపాయల పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వీళ్ళు మాస్టర్లని చెప్పాలి. బాహుబలి, RRR సినిమాలను రాజమౌళి ప్రచారం చేసిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందులో వాడిన కాస్ట్యూమ్లు, ఆయుధాలను ఆన్లైన్ లో అమ్మి పెట్టి సొమ్ము చేసుకోవడంతో పాటు కావాల్సినంత ప్రచారం కూడా చేసుకున్నారు. యానిమేటెడ్ పిక్చర్స్ రూపొందించి ఆన్లైన్ గేమింగ్ సైతం నిర్వహించి పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ కే ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేశారు. ఇక తన నెక్స్ట్ సినిమా SSME 29 సినిమాను మరింత అడ్వాన్స్ గా జక్కన్న ప్రమోట్ చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే అనిల్ రావుపుడి తన సినిమాను నటీనటులతో ఒక కాన్సెప్ట్ నేర్చుకుని ప్రత్యేకంగా స్క్రిప్ట్లు చేయించడం అతని స్పెషాలిటీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అలాగే జనాల్లోకి వెళ్లి బలంగా సక్సెస్ అయింది. సినిమా రిలీజ్ ముందు వరకు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరికి ఊపిరి కూడా ఆడనివ్వలేదు. అందుకే సినిమా జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది, గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఇదే తరహాలో బాలీవుడ్ లో కూడా కొంతమంది డైరెక్టర్లు తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటారు. రాజకుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, అయాన్ ముఖర్జీ లాంటి వారు రిలీజ్ ముందు రోజు వరకు ప్రచారానికి పెద్దపీట వేస్తారు. వివిధ వేదికలపై తమ సినిమాలను ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటారు. సో ఇది గైస్, మరి ఈ లిస్ట్ లో మీకు తెలిసిన డైరెక్టర్ ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.